अथ मन्त्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 19వ అభ్యాసంలో తెలుగు వాక్యాలు చెప్పుకుంటున్నాము. అందులో నిన్న సకాలంలో 2వ బిందులో 12వ వాక్యం వరకు మనం చూసాము. 13వ వాక్యం నుంచి రాసుకోండి. 12వ వాక్యం రాసుకున్నామంటే తెలుగు వాక్యం, అతడు ప్రాతకాలం ఉద్యానంలో తిరుగుతున్నాడు. అది వి పూర్వక హృదాతును ఉపయోగించాలని చెప్పుకున్నాం. వి పూర్వక హృదాతును ఉపయోగించి రాయాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, 13వ వాక్యం రాసుకోండి. దొంగవాడు ధనంని దొంగలిస్తున్నాడు. దొంగవాడు ధనంను దొంగలిస్తున్నాడు. 13వ వాక్యము దొంగవాడు ధనమును దొంగలిస్తున్నాడు. ఇది అపపూర్వక హృదాతును ఉపయోగించాలి. బ్రాకెట్ రాశిలో అపపూర్వక హృదాతు తీసుకోవాలి. అపపూర్వక హృదాతు. నెక్స్ట్ చూడండి. మన ఉన్నతిని మనమే ఉద్ధరించుకోవాలి. 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 ఉర్దూ పూర్వక హృదాతును ఉపయోగించాలి. ఉర్దూ పూర్వక హృదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. మన ఉన్నతిని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరణాత్మనే ఆత్మనః మహోదయ. అంటే మన ఉన్నతిని మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వాక్యం. అతడు వచనం చెప్పాడు. అతడు వచనం చెప్పాడు. అతడు వచనం చెప్పాడు. ఉదాహరి ధాతును ఉపయోగించాలి. ఉత్తుపూర్వక ఆంగ్పూర్వక హృదాతు. ఉదాహరి ధాతును ఉపయోగించే భూతకాలంలో. అతడు వచనం చెప్పాడు. అయిపోయింది, చెప్పేసి భూతకాలంలో చెప్పాడు. చెప్తున్నాడు అని లేదు, చెప్తాడు అని లేదు, చెప్పాడు అంటున్నాం భూతకాలంలో. ఉదాహరు. అతడు అన్నం తింటున్నాడు. 16వ వాక్యం. అతడు అన్నం తింటున్నాడు. అభ్యవహృ అంటే అభిపూర్వక అవపూర్వక హృదాతు. అభ్యవహృ, అభి అవహృ. అభిలో ఉండే ఉపసర్గంలో ఉండే ఈకారము, అవలో ఉండే అకారం, ఈ రెండింటి మధ్య ఎనాదేశం చేసాం. అందుకే అభ్యవహృ అయిపోయింది అన్నమాట.
అభిపూర్వక అవపూర్వక హృ ధాతును ఉపయోగించాలి. అవ్యవహృ ఈ ధాతుని ఉపయోగించి క్రియాపదంని ఈ ధాతు ద్వారా ఉపయోగించాలి. అతడు అన్నం తింటున్నాడు. అభ్యవహృ. నెక్స్ట్ వాక్యం. అతడు బాలికకు పుస్తకాన్ని ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుస్తకంను ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుస్తకంను ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుస్తకాన్ని ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుస్తకం ఉపహారంగా ఇస్తున్నాడు. నెక్స్ట్ వాక్యము. ఇస్తున్నాడు అనేది ఉపహృ ధాతును ఉపహృ ధాతును ఉపయోగించాలి. ఉపహృ ఉపహృ ఉపహృ. నెక్స్ట్ 18వ వాక్యం. రాముడు రావణుడి యొక్క తలయందు ప్రహారం చేశాడు. రాముడు రావణుడి యొక్క తల మీద ప్రహారం చేశాడు. రాముడు రావణుని యొక్క తలయందు తల మీద ప్రహారం చేశాడు. తల మీద ప్రహారం చేశాడు. ప్రహారం చేశాడు. ప్రహారం అంటే ఏం మహోదయ్? అంటే ప్రహారం చేయడం, అటాక్ చేయడం. అంటే బాణం వదలడము, కొట్టడం. ఆక్రమణ చేయడం మహోదయ్. ఆక్రమించడం, ఆక్రమణ చేయడం. ఆక్రమణ చేయడం. నెక్స్ట్ వాక్యము. ఇది ప్రాపూర్వ హృ ధాతును ఉపయోగించాలి. ప్రాపూర్వ ధాతును ఉపయోగించాలి. అస్తు. ఇంతవరకు మనం ఖా బిందులో ఉండేటువంటి 18 వాక్యాలు చూసాము. ఇప్పుడు గా బిందు రాసుకోండి. గా బిందులో అవ్యయీభావ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అంటే అవిభావ సమాసంలో సమస్త పదం వస్తుంది. ఆ సమస్త పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. గా బిందులో అవ్యయీభావ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అవ్యయీభావ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అవ్యయీభావ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. నెక్స్ట్ వాక్యం. మొట్టమొదటి వాక్యం రాసుకునే ఇందులో నీవు ప్రతిదినము నిర్బలుడు అవుతున్నావు. నీవు ప్రతిదినము నిర్బలుడు అవుతున్నావు అంటే బక్క చిక్కిపోతున్నావు. నిర్బలుడవు అవుతున్నావు. ఇప్పుడు ప్రతిదినం అనేది ఇక్కడ అవిభావ సమాసం. దినం ప్రతిదినం ఆ పదాన్ని ఉపయోగించాలి. నీవు ప్రతిదినము నిర్బలుడివి అవుతున్నావు. నీవు ప్రతిదినము నిర్బలుడివి అవుతున్నావు. నీవు ప్రతిదినము నిర్బలుడివి అవుతున్నావు. ప్రత్యేకమైన రెండో వాక్యం. ప్రత్యేకమైన పాత్రను
బాగా గమనించు, లేదా బాగా చూడు, ప్రత్యేకమైన పాత్రను బాగా చూడు లేదా బాగా గమనించు. సార్ ఇక్కడ ప్రత్యేకమైన అంటే ప్రతి పాత్రని అనండి. ప్రతి పాత్రను, ప్రత్యేకమైన పాత్రను, పాత్రం ప్రతి ఏకం ఏకం ప్రతి ప్రత్యేకం అంటాం కదా, అట్లా ప్రత్యేక పాత్రను బాగా చూడు. ప్రత్యేకం శబ్దం ఇక్కడ అవిభావ సమాసం. ఏకం ప్రతి ప్రత్యేకం, అది పాత్రకి విశేషణంగా తీసుకో. ప్రత్యేక పాత్రం బాగా చూడు అంటే ప్రత్యేక పాత్రను బాగా చూడు. నెక్స్ట్ మూడో వాక్యం. ఇతనికి ఉత్కంఠ చాలా ఎక్కువ అయింది. ఇతనికి ఉత్కంఠ అంటే జిజ్ఞాస. ఇతనికి చాలా ఉత్కంఠ ఉందండి అంటుంటాం. ఇతనికి ఉత్కంఠ చాలా ఎక్కువయింది. ఇతనికి ఉత్కంఠ అంటే జిజ్ఞాస చాలా ఎక్కువైంది. ఇస్కి ఉత్కంఠ. ఇక స్త్రీలింగం పెట్టుకున్నట్లయితే ఈమెకి ఉత్కంఠ చాలా ఎక్కువైంది. ఈమెకి రాసుకోండి ఇస్కి. ఇస్కా అంటే పుల్లింగం అవుతుంది. ఇస్కి అంటున్నాడు ఈమెకి ఉత్కంఠ చాలా ఎక్కువైంది అంటే ఈమెకి జిజ్ఞాస చాలా ఎక్కువైంది. ఈమెకి జిజ్ఞాస అంటే ఉత్కంఠ చాలా ఎక్కువైంది. సువిధానుసారం ఈ పని చెయ్యి. నెక్స్ట్ వాక్యం. ఇక్కడ సువిధానుసారం అనేది అవిభావ సమాసం. దాన్ని ఏమంటాం చూడండి కింద. సువిధానుసారం ఈ పని చెయ్యి. సువిధానుసారం ఈ పని చెయ్యి. సువిధానుసారం ఈ పని చెయ్యి. నెక్స్ట్ వాక్యం. అర్థం ఏంటి ఆచార్య? ఈ శక్తిని బట్టి ఈ పని చెయ్యి. సువిధ నీ సౌకర్యాన్ని బట్టి యథాశక్తి. ఓకేనా? ఈ సౌకర్యాన్ని బట్టి నువ్వు పని చేసుకో, ఈ పని చెయ్యి. నీకు అనుకూలంగా ఉంటే ఈ పని చెయ్యి. అలాగా నీ అవకాశాన్ని బట్టి పని చేసి. సువిధ అంటే అవకాశం. నీ సమయాన్ని బట్టి నీ అవకాశాన్ని బట్టి పని చేయి. నెక్స్ట్ వాక్యం. ఇక్కడ అవిభావ సమాసం. నెక్స్ట్ చూడండి. నేను వెనక వస్తున్నాను. నేను వెనక ఏంటండి? ఐదో వాక్యం మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడు చెప్తున్నాను. నేను వెనక వస్తున్నాను. పీచే పీచే ఆ రహా. నేను వెనక దానికి మనకు ఏదో సమస్త పనులు అవిభావ సమాసం ఉదాహరణ చూశాను చూడండి. వెనక అనే దానికి నేను వెనక వస్తున్నాను లేదా వెంట వస్తున్నాను. నేను వెంటనే వస్తున్నాను అంటే నీ వెంటనే వస్తున్నాను. దాన్ని నీ వెనకనే వస్తున్నాను. వెంట ఉందా ఆచార్య యోగ్య పద్యం? వెంట అంటే వెనక అంటే నీ వెనకనే ఉన్నాను అర్థం. అది అర్థం వస్తుంది. నెక్స్ట్ వాక్యం. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ ఇష్టానుసారంగా చెయ్యి.
నెక్స్ట్ వాక్యం 6వ వాక్యం. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీ ఇష్టానుసారంగా చెయ్యి. నీవు ఇక్కడి నుంచి అందరిని పంపించేశావు. నీవు ఇక్కడి నుంచి అందరినీ పంపించేసావు. భగాదియ పంపించేశావు. నీవు ఇక్కడి నుంచి అందరినీ 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 పంపించేశావు. నెగిటివ్ మీనింగ్ లాగా ఉంది కొంచెం. అంటే నువ్వు ఇక్కడి నుంచి అందరినీ పంపించేశావు. నెగిటివ్ తీసుకోవచ్చు, మామూలుగా ఏదైనా సందర్భంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మహాత్ములకు ఏది పరోక్షము? మహాత్ములకు ఏది పరోక్షము అంటే అన్ని ప్రత్యక్షమే అర్థం. ఇక్కడ ఏది పరోక్షము? పరోక్షం కాబట్టి అన్ని ప్రత్యక్షంగా ఉంటాయి అన్నట్టు. పరోక్షం అని చెప్పి ప్రత్యక్షం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంటేనే ప్రత్యక్షం అంటేనే మనం ఇది విశ్వసిస్తాము, నమ్మిస్తాం అనలే. మహాత్ములు శాస్త్రం చెప్పిందంటే ఏదైనా ప్రత్యక్షమైనా పరోక్షమైనా అన్నిటినీ విశ్వసిస్తారు అన్నమాట. వాటిని ఆచరిస్తారు అన్నమాట. మహాత్ములకు ఏది పరోక్షము? దీని యొక్క తాత్పర్యం వస్తుంది అంటే ఏది పరోక్షం కాదు, అన్ని ప్రత్యక్షమే అని అర్థం వస్తుంది. అంటే వాళ్ళకి Question అన్ని mark. తెలుస్తాయి. Yes sir, అంతే అన్ని కదా? తెలిసే ఉంటారు. పరోక్షం అంటే అన్ని ప్రత్యక్షం అతనికి. మహాత్ములకు ఏది ప్రత్యక్షము? సో అది ఏది పరోక్షము? ఏది పరోక్షం అంటే అర్థాపత్తి ద్వారా అన్ని ప్రత్యక్షమే, అన్ని తెలుసు. ఇవి గాలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు అవిభావ సమాసం ఉపయోగించి దాంట్లో ఇక్కడ అవిభావ సమాసం ఉపయోగించి సమస్త పదం వస్తుందన్నమాట. అస్తు. నెక్స్ట్ ఘ. ఘ 4వ బిందు. ఈ క్రీడాసన వర్గానికి సంబంధించి వాక్య నిర్మాణం అంటే క్రీడాకు సంబంధించి క్రీడలు ఉపయోగించే వస్తువులు ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి వాక్య నిర్మాణం. అందుకే క్రీడాసన వర్గాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. క్రీడాసన అంటే క్రీడా సంబంధి వస్తువులను ఉపయోగించి వాక్య నిర్మాణం. క్రీడా సంబంధి పరికరాలు లేదా వస్తువులను ఉపయోగించి వాక్య నిర్మాణం. నెక్స్ట్ వాక్యం. మొట్టమొదటి వాక్యం రాసుకోండి. బ్రిటిష్ వాళ్ళ ఆటల్లో అంటే ఇంగ్లీష్ వాళ్ళు, అంగ్రేజీ అంటే ఏమిటి? అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఆటల్లో ఇవన్నీ మనకు విదేశీ ఆటలు వచ్చేసాయి ఇప్పుడు. ఏవి అంటే విదేశీలో ఆంగ్లేయుల యొక్క ఆటల్లో
ఆంగ్లేయుల యొక్క ఆటల్లో హాకీ ఫుట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ యొక్క ఆటలు అత్యధికంగా ప్రసిద్ధమయ్యాయి మరియు అత్యధికంగా ప్రచలితమైనవి మరియు ప్రసిద్ధమైనవి. 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 ఆంగ్లేయుల యొక్క ఆటల్లో ముఖ్యమైనవి చెప్పారు ఇక్కడ. హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ యొక్క ఆటలు అత్యధికంగా ప్రచలితమైనవి మరియు ప్రసిద్ధమైనవి. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. హాకీ బంతి చేత బ్యాడ్మింటన్ చిడి అంటే కాక్ చేత బ్యాడ్మింటన్ కాక్ చేత మరియు టెన్నిస్ బంతి చేత ఆడబడతాయి. టెన్నిస్ గేంది చేత ఆడబడతాయి. నెక్స్ట్ వాక్యం. బ్యాడ్మింటన్ యొక్క రాకెట్ మహోదయ టెన్నిస్ గేంద్ చేత ఆడబడతాయి. అంటే దేని చేత ఆడబడుతుందని చెప్పబడింది. హాకీ బంతి చేత, బ్యాడ్మింటన్ కాక్ చేత మరియు టెన్నిస్ అనేది బంతి చేత ఆడబడతాయి. నెక్స్ట్ మూడో వాక్యం. బ్యాడ్మింటన్ యొక్క రాకెట్ మీరు చెప్పే రాకెట్ అంటే ఏదో కాష్ట పరిష్కర. బ్యాడ్మింటన్ యొక్క రాకెట్ అంటే బ్యాట్ ఏమోనండి. బ్యాట్ అది మీకు తెలియాలి ఇంగ్లీష్. అదే చెక్కతో చేసే బ్యాట్ కాస్ట్. బ్యాడ్మింటన్ యొక్క రాకెట్ తేలికగా మరియు టెన్నిస్ యొక్క రాకెట్ బరువుగా ఉంటుంది. ఇది బరువుగా ఉంటుందా? టెన్నిస్ యొక్క రాకెట్ బరువుగా ఉంటుంది. బ్యాడ్మింటన్ యొక్క రాకెట్ తేలికగా మరియు టెన్నిస్ యొక్క రాకెట్ బరువుగా ఉంటుంది. అంటే అది బ్యాట్ ఏదైనా కానీ తీసుకోండి. బరువుగా ఉంటుంది. అస్తు.
నీకు ఫోన్ చేయమ్మా, డ్రైవర్కి ఫోన్ చేయి రమ్మని. వచ్చారు, లోపలికి వెళ్ళాడుగా. ఆట యొక్క మైదానంలో ఆట యొక్క మైదానంలో ఆట యొక్క మైదానంలో ఆట యొక్క మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఆట మైదానంలో అంటే ఆట యొక్క మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఆట యొక్క మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. దాని ఫుట్బాల్ యొక్క మ్యాచ్ జరుగుతుంది నువ్వు రాయొచ్చు. ఆట యొక్క మైదానంలో ఫుట్బాల్ యొక్క మ్యాచ్ జరుగుతుంది. దాని డైరెక్ట్గా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఆట మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది డైరెక్ట్గా చెప్పేస్తే, లేదా ఆట యొక్క మైదానంలో ఫుట్బాల్ యొక్క మ్యాచ్ జరుగుతుంది ఇలా రాసుకున్న ఒకటే. నెక్స్ట్ వాక్యం. కాలేజీ యొక్క క్లాసులలో కక్ష అంటే తరగతి, కాలేజీ యొక్క తరగతులలో, కక్ష అంటే తరగతి లేదా క్లాస్ ఇప్పుడు లేతే, కాలేజీ యొక్క తరగతులలో అంటే క్లాసులలో దాదాపుగా ఈ 10 చదువులు ఉంటాయి. దాదాపుగా ఈ 10 చదువులు ఉంటాయి. దాదాపుగా ఈ 10 చదువులు ఉంటాయి. అవి అనేది ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. అవి కుర్చీ అంటాం కదా, కుర్చీ సారీ కుర్చీ లేదు, మేజ్ అండి. ఇక్కడ మేజ్ ఇచ్చారు. మేజ్ అంటే బల్ల, కుర్చీ కూడా ఉంది. మేజ్, కుర్చీలు, డెస్కులు మరియు బెంచ్లు. మేజ్లు, కుర్చీలు, డెస్కులు మరియు బెంచ్లు. కాలేజీ యొక్క తరగతులలో దాదాపుగా ఈ 10 చదువులు ఉంటాయి. అవి మేజ్లు, కుర్చీలు, డెస్కులు మరియు బెంచ్లు. ఇంటిల్లో గదేళ్ళు అంటే ఇంటిల్లో అంటే ఇళ్లల్లో ఇళ్ల 10 చదువులో ఇళ్ల యొక్క 10 చదువులో అయితే ఇళ్ల 10 చదువులో మాత్రం అది రాసుకోండి. ఇళ్ల 10 చదువులో మాత్రం అంటే ఇంటిలో ఉండే 10 చదువులో మాత్రం, ఇళ్ల 10 చదువులో మాత్రం మంచము, పలంగము, సోఫా ఇవి చెప్పుకున్నాం. ఇళ్ల యొక్క 10 చదువులలో మంచము, పలంగము, సోఫా, టీపాయి అంటే సోఫా తర్వాత తిపాయి అంటే ఏమిటి? టీపాయ్ అంటే సోఫా ముందు వేసుకుంటాం కదా సార్. చిన్న టేబుల్ అండి, చిన్న టేబుల్, చిన్న సైజు టేబుల్ వేసుకుంటాం, చిన్న టేబుల్.
దాని మీద ఓకే. ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడం అట్లా నీట్ గా చూడడానికి అందంగా అట్లా. ఓకే ఓకే మధ్య సోఫాకి మధ్యలో తిపాయి అది చిన్న టేబుల్ అని టీపాయ్. రాసుకోండి. తిపాయి సోఫాకి మధ్యలో మనం వేసుకున్న తిపాయి చిన్న టేబుల్. అల్మారి ఈ పదం వచ్చిన శబ్దకోశం రాలేదనుకుంటా. వచ్చిందండి. వస్తాం. టేబుల్ అలాగే అల్మారీలు అల్మారీలు బుక్ ర్యాకులు. బుక్కు ర్యాకు దాచుకోవచ్చేదే అది. అల్మారీలు బుక్కు ర్యాకులు బుక్కు ర్యాకులు డైనింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుళ్ళు డైనింగ్ టేబుళ్ళు డైనింగ్ టేబుళ్ళు చదువుకోవడానికి మేజులు చదువుకోవడానికి మేజులు కుర్చీలు కుర్చీలు విశ్రాంతి కుర్చీలు మొదలగున్నవి ఉంటాయి. విశ్రాంతి కుర్చీలు మొదలగున్నవి ఉంటాయి. మొదలగున్నవి ఉంటాయి. విశ్రాంతి కుర్చీలు మొదలగున్నవి ఉంటాయి. మొదలగున్నవి ఉంటాయి. విశ్రాంతి కుర్చీలు మొదలగున్నవి ఉంటాయి. ఇళ్ళ యొక్క ఫర్నిచర్లలో మంచము, పలంగము, సోఫా, చిన్న టేబుల్, అల్మారీలు, బుక్ ర్యాకులు, డైనింగ్ టేబుళ్ళు, చదువు యొక్క మేజులు, చదువుకోవడానికి మేజులు, కుర్చీలు, విశ్రాంతి కుర్చీలు మొదలగున్నవి ఉంటాయి. మొదలగున్నవి ఉంటాయి. నెక్స్ట్ 7వ వాక్యం. అంతిమ వాక్యం. కొన్ని కార్యాలయములలో కార్యాలయములలో వంగేటువంటి కుర్చీలు మరియు షేపులు కూడా ఉంటాయి. షేపులు అంటే ఏం చెప్పారు? బీరువాలు. బీరువాలు సార్. గుదివాల. ఓకే. వంగేటువంటి కుర్చీలు బీరువా. జీ వంగేటువంటి కుర్చీలు మరియు బీరువాలు కూడా ఉంటాయి. కొన్ని కార్యాలయములలో ముడినే వాళ్ళ కుర్చీ అంటే తిరిగేటువంటివి మడత కుర్చీలు, మడతపెట్టే కుర్చీలు. కొన్ని మడతపెట్టే కుర్చీలు మరియు బీరువాలు కూడా ఉంటాయి. బీరువాలు కూడా ఉంటాయి. బీరువాలు సోఫా కూడా అండి, సోఫా. సోఫాలు కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా ఉపయోగించే పదం బీరువా అనగానే. షేప్ శబ్దం వచ్చింది. షేఫా. సేఫ్ అంటే మనం ఏమైనా ఫైల్స్ అవి సేఫ్ గా పెట్టుకునే ఒక బీరువా లాంటిదేనండి. చిన్న బీరువాళ్ళు అలా చెప్పుకోవచ్చు అండి. బీరువాళ్ళు లాంటివి. అవునండి. ఫైలింగ్ క్యాబినెట్స్ అంటారండి. ఫైల్స్ అన్ని దాంట్లో పెట్టుకుని లాక్ చేస్తుంటారు. ఫైలింగ్ క్యాబినెట్స్, కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అన్ని కూడా క్యాబినెట్ లో పెట్టారు. బీరువాళ్ళు లాగా ఉంటాయి. బీరువాల లాగా ఉంటుంది. దాంట్లో బెంచ్ కి బల్లకి అతికిచ్చే ఉంటుంది. అట్లాగా ఇంకా చిన్న బీరువాళ్ళ లాగా ఉంటుంది. చెప్పండి, ఒక సురక్షిత కవచం లాగా బీరువాలు కూడా ఉంటాయి. షేప్ బీరువా కూడా ఉంటుంది. అంటే సేఫ్ అంటే సురక్షితంగా ఉండేటువంటిది. షేప్ బీరువాలు కూడా ఉంటాయి.
అంతిమ వాక్యం రాసుకోండి. పలంగం అనేది నవాదుతో తయారు చేయబడుతుంది. నివాడ్ అంటే నవాదు. నవాదుతో అల్లబడుతుంది. మంచము నవాదుతో పలంగం అంటే ఇక్కడ మంచం తీసుకోవాలి. పలంగము నవాదుతోటి అల్లబడుతుంది. భూని జాతి అంటే అల్లబడుతుంది. ఈ మధ్య అల్లించే వాళ్ళు ఎవరు లేదు. డైరెక్ట్ గా అన్ని చెక్క వచ్చేసేయని మిషన్లతో చేస్తున్నారు. పల్లంగం నవాదుతోటి అల్లబడుతున్నది. పల్లంగం అంటే మంచం నవాదుతో అల్లబడుతున్నది. అస్తు, ఇవి మనము సంస్కృత వాక్యాలు మనము చెప్పుకున్నాము. తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. వీటికి తెలుగు సమాధానం వీటికి రాసుకొని వచ్చింటారు. మీరు తప్పకుండా సరి చేసుకోండి. సందేహం ఉంటే తర్వాత అడగండి, రాసుకోండి. అందులో కా బిందువులో మొట్టమొదటి వాక్యం సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం చెప్పుకున్నాము. దానికి సంస్కృతంలో సమాధానం ఎలా చెప్పుకోవాలని చూడండి. నీవు నా మిత్రుడివి, అందుకే ఏ వస్తువు నీదో అది నా వస్తువు, ఏ వస్తువు నాదో ఆ వస్తువు నీది అయ్యింది అని చెప్పుకున్నాం. రాసుకునే త్వం మమ మిత్రం అసి, త్వం మమ మిత్రం అసి, త్వం మమ మిత్రం అసి, మిత్రం అసి. సఖీ పదాన్ని ఉపయోగించుకోవాలా మీరు? మమ సఖీ అసి, త్వం మమ సఖీ అసి, త్వం మమ సఖీ అసి, యన్ మమ తత్ తవైవ. యన్ మమ సఖి అనాలి ఆచార్య, సఖ అనాలి ఆచార్య. ఏ క్వశ్చన్ సఖ వస్తుంది ఇక్కడ మనకి. ఏ క్వశ్చన్ సఖీ శబ్దానికి సఖ, సఖాయు, సఖాయ అలా వచ్చింది కదా. త్వం మమ సఖా అసి, సఖా శబ్దం సఖీ కాదు, సఖా వచ్చింది ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనంలో. సఖా అని ఉంది, సఖీ కాదు సఖా. సఖీ మూల శబ్దము, ఏకవచనంలో సఖా వస్తుంది. త్వం మమ సఖా అసి. నెక్స్ట్ వాక్యం దాంట్లోనే యన్ మమ తత్ తవ ఏవ, దాన్ని సంధి చేస్తే తవ ఇవ కింద సంకేతం ఇవ్వబడింది. మిగిలిన అంశం అంతా కూడా యన్ మమ తత్ తవ ఇవ అంటే యద్ వస్తు మమ అస్తి తత్ తవ తవైవ అస్తి, అది కూడా నీది కూడా, అది కూడా నీదే. ఏది నాదో అది నీది, అది ఏదైతే నీదో అది నాదన్నట్టుగా ఏం తాత్పర్యం. యన్ మమ తత్ తవైవ, అది నీదే, ఏదైతే నాదో అది నీదే అన్నట్టుగా. యత్ మమ అంటే యత్ వస్తు మమ తత్ వస్తు తవైవ అని అర్థం. వస్తువుని అధ్యయనం చేసుకోవచ్చు. యన్ మమ వస్తువు, యన్ మమ తత్ తత్ తవైవ, తవ ఏవ, తవైవ. అస్తు, యద్ వస్తు మమ తత్ వస్తు తవైవ, అదే అర్థం. నెక్స్ట్ వాక్యం, అతడు నికృష్ట మిత్రుడు ఎవరైతే రాజుకు యథార్థమైన శిక్షణను ఇవ్వరో, అంటే విద్యను ఇవ్వరో. ఇది సంకేతం ఇవ్వబడు. సఖ్యం సఖ, శాశ్వత అధ్యాయం చేసుకోండి. సఖ్యం సఖ యో సాధు న శాస్తి, యో యహ శబ్దం మా అధ్యాయం చేసుకోండి. యో సాధు న శాస్తి, సఖ్యం సఖ యహ సాధు న శాస్తి, దాన్ని సంధి చేస్తే యో సాధు న శాస్తి, లేకపోతే సాధుగా చెప్పదో, మంచి శిక్షణను ఇవ్వదు అని అర్థం. సఖ్యం సఖ అటువంటి మిత్రుడు ఏ మిత్రుడు? యో సాధు న శాస్తి. ఇది రెండవ వాక్యానికి సమాధానం భావాలతో రూపాన్ని తీసుకోవాలి. సాధు న శాస్తి శాస్తి అంటే ఏంటి మహోదయ? అంటే శాసించడము. ఇక్కడ
చెప్పడము, అస్మ చెప్పే అర్థం ఇక్కడ. చెప్పడు, రాజ్ఞः కావాల మహోదయ. సాధువుగా రాజ్ఞः చెప్పడు, హితం కోరుకొని చెప్పడు, అలాగా మంచిగా చెప్పడు. రాజ్ఞः అని కావాల మహోదయ. ఏంటది? రాజుకి అన్నారు కదా, రాజ్ఞः అని కావాలా అంటే. రాజు శబ్దం కూడా ఉంది కదా ఇది మొత్తం. సఖ్యం సఖ సాధు రాజానం సాధు నశాస్తి. సఖ్యం సఖ యహ సాధు నశాస్తి రాజానం. కాబట్టి రాజశబ్దం ముందు కదా, సఖ్యం సఖ యహ యో రాజానం చెప్పారు సాధు. ఆచార్య. ఏంటండి? యో చెప్పారు కదా ఎవరైతే అనే దానికి యహ. యో యహ యహ రాజానం రాజుకు అని అర్థం. యహ రాజానం సాధు నశాస్తి. యో రాజానం సాధు నశాస్తి. సాధు శబ్దం రాజశబ్దం అది కూడా అధ్యాయం రాసుకున్న అధ్యాయం కదా, వాక్యం ఉంది ఇక్కడ, పదమే ఉంది. యహ సఖ్యం అన్నప్పుడు సఖ రాజ్ఞः రావాల మహోదయ. యహ రాజానం సాధు నశాస్తి. యహ యహ రాజానం అన్నాం కదా, యహ అన్నాం కదా మహోదయ, రాజ్ఞः రావాల మహోదయ. యహ అనేది కాదు ఇక్కడ, రాజుకు కదండి మరి. ద్వితీయ భక్తి ఎక్కువ. యహ ఎవరైతే రాజుకో, ఇక్కడ కర్త, అది విశేషణం కాదు. యహ రాజానం ఎవరైతే రాజుకు సాధుయుక్తంగా చెప్పరో, శిక్షణ ఇవ్వరో, ఎవరైతే, ఇది ప్రథమ. అస్తు మహోదయ సంకేతంలో కిం సక ఇచ్చాడు, మరి కిం సక సాధు నా శాస్తి. శాస్తి సాధు నా శాస్తి కస్య కిం నా సక శాస్తి. ఇచ్చాడు ముందు, కిం సక. అటువంటి ఏ మిత్రుడు? కిం సఖ. కిం అంటే ప్రశ్నవాచకం. అతడు ఎటువంటి మిత్రుడు? మంచిగా చెప్పదు ఎవరికి? ఆ రాజు శబ్దాన్ని అధ్యాయం, మనకు రాజు శబ్దం ఉంది కదా, దాన్ని అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనంగా ఆ పదాన్ని వాడుకుంటున్నాం అంట. సఖాటికి మిత్రుడు, అక్కడ అతడు నికృష్ట మిత్రుడు అని చెప్పాం కదా, ఆ తాత్పర్యాన్ని ఇక్కడ భావార్థ రూపంలో సఖ్యం సఖ. అటువంటి మిత్రుడు ఏ మిత్రుడు? యహ ఎవరైతే రాజానం సాధు నా శాస్త్రి, రాజుకు మంచి వాక్యం చెప్పదో, మంచి హితాన్ని ఉపదేశించదో అనే భావంలో. నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం మహోదయ చూడండి. మళ్ళా చెప్పండి కొంచెం. సఖ్యం సా శబ్దం మనం రాసుకుంటాం. కిం సఖ, ఇది సఖా కిం కిం సఖ సఖా. సంకేతంలో ఉంది. యహ రాజానం సాధు న శాస్తి. సాధు న శాస్తి. దాని యహ అనేది యోగా సంధి చేసుకుంటే యో అయిపోతుంది. యో రాజానం సాధు న శాస్తి. ఓకే, అస్తు. నెక్స్ట్ వాక్యం, అతడు సేవకులను ప్రియమిత్రులకు సదృశంగా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు అని చెప్పుకున్నాం. రాసుకోండి. సహా సఖీనివ ప్రీతియుజో అనుజీవినో దర్శయతే. ప్రీతియుజో అనుజీవినో దర్శయతే. ఈ రకంగా తాత్పర్యం దగ్గర భావార్థ రూపంలో. అంటే మిత్రులకు సమానంగా, ప్రియమిత్రులకు సమానంగా, అనుజీవిన అంటే ఇక్కడ సేవకులు, దర్శయతే చూస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఆ రకంగా ఇక్కడ అనుజీవిన సేవకులు అని అర్థం. సఖీనివ ప్రీతియుజ అనుజీవినో దర్శయతే. ఇక్కడ అనుజీవులు సేవకులు అండి, మనకు అధ్యయనం చేసుకోవాలి. ఇక్కడ అనుజీవిన సఖీనివ అంటే ప్రీతియుజో సఖీనివ, ప్రియమైన మిత్రులకు సదృశంగా దర్శయతే చూస్తున్నాడు అని అర్థం. అస్తు. సఖీనివ ప్రీతియుజో అనుజీవినో దర్శయతే, ఇది రాసుకుని. సఖీనివ ప్రీతియుజో అనుజీవినో దర్శయతే.
అనుజీవినో దర్శయతే. నెక్స్ట్ వాక్యం. సహ సఖా అస్తి, సహ సఖా అస్తి, సహ సహ సఖ అంటే సఖ సహ అస్తి ఏంటి అదస్కు. సఖ సహ అస్తి, సఖ అంటే మిత్రుడు, అతడు. సఖ సహ అస్తి యః విపత్తౌ నాత్యతి, యః విపత్తౌ అపి నాత్యజతి, విపత్తౌ నాత్యజతి, విపత్తిలో కూడా కష్టకాలం కూడా వదిలిపెట్టడు. సఖ సహ అస్తి యః విపత్తౌ విపత్తౌ నాత్యజతి, విపత్తౌ నాత్యజతి, విపత్తౌ నాత్యజతి. సఖ సహ అస్తి యః విపత్తౌ నాత్యజతి. నెక్స్ట్ ఖా బిందు రాసుకోండి. ఖా బిందు ఇక హృదు ధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. హృదు ధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. అతడు గ్రామానికి మేకను తీసుకెళ్తున్నాడు అంటే సహ గ్రామం అజాం హరతి, సహ విపత్తౌ అపి, అపి శబ్దం యాడ్ చేసుకోవచ్చు. విపత్తౌ అపి నాత్యజతి, విపత్తిలో కూడా, విపత్తౌ అపి. సఖ సహ అస్తి యః విపత్తౌ అపి, అపి శబ్దం యాడ్ చేసుకోండి. విపత్తౌ అపి అక్కడ లేదు, అక్కడ అపి శబ్దం అధ్యయనం చేసుకోండి, పర్వాలేదు. విపత్తౌ అపి నాత్యజతి. నెక్స్ట్ వాక్యం. కా బిందులో ఉన్నటువంటి కొన్ని 4 వాక్యాలు చూసాం. నెక్స్ట్ ఖా రెండో బిందు రాసుకోండి. ఖా బిందు హృదు ధాతును ఉపయోగించి రాయాలి. మొట్టమొదటి వాక్యం రాసుకునేది సహ గ్రామం అజాం హరతి. ఇక్కడ హృదు ధాతును ఉపయోగించాలి కదా, తీసుకెళ్ళి హృదు ధాతును ఉపయోగించవచ్చు అనమాట. సహ గ్రామం అజాం హరతి, సహ గ్రామం అజాం హరతి, అజాం హరతి, సహ గ్రామం అజాం హరతి. అజాంకి ద్వితీయ భక్తి ఏకవచనం అండి. సహ గ్రామం అజాం హరతి. రెండో వాక్యం. త్వం మమ సందేశం హరతు అంటే తీసుకెళ్ళిన అర్థం. త్వం మమ సందేశం హరతు లేదా హర, త్వం కదా హర పెట్టండి. త్వం మమ సందేశం హర అంటే తీసుకెళ్ళు. హరతు హరతాం హరంతు, హర మధ్యం పురుష ఏకవచనంలో. మమ సందేశం లోకానం ఇచ్చారు ఇక్కడ మూడో వాక్యానికి సమాధానంగా. ఇక్కడ మనకు మూడో వాక్యంలో లోకానం వచ్చినది. మూడోది బాధ లోగంకో, లోకానం తాపం హరతి. లోగంకో అంటే లోకానాం, తాపం హరతి. మేఘాః లోకానం తాపం హరతి. నాలుగో వాక్యం అండి, అది మూడో వాక్యం. జీమూత అని చెప్పింది గురుగారు. జీమూత రాసుకోండి. బాధలు మేఘాలకు వచ్చేసిన జీమూత లోకానం తాపం హరతి. అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు ఆ మేఘాలు వచ్చినప్పుడు చల్లదనం వచ్చేస్తుందన్నమాట. దాన్ని హరిస్తాయి, తీసుకెళ్తాయి. దాన్ని ఉష్ణత అంతా వేడి అంతా తీసుకెళ్తామన్నమాట. ఏంటండి ఘన అనేది అప్రోప్రియేట్ వర్డ్ మహోదయ. ఘన అంటే హంతి తాపం ఇది ఘన. హంతి తాపం పోగొట్టు హంతి తాపం. సో ఘన 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 అనే పదం వాడాలి అని నేను అనుకుంటున్నాను. ఘనకి మీనింగే హంతి తాపం ఇది ఘన. సో ఘన అని పెడితే మేఘంకి సరిపోతుంది ఇక్కడ.
ఘనాః శ్లోకంలో వచ్చింది పదం. హరతి. గణనాహ అంటే అది బాధలకెళ్ళి వచ్చింది కదా, మేఘాల కోసం వచ్చింది కదా పదం. అవునవును. మేఘాలు. ఘనాః లోకానం తాపం హరతి, అంతే కదా. అవును మహోదయ. అన్వయం చేసుకుంటే హంతి తాపం ఘనః, లోకానం హంతి తాపః ఘనః, మేఘాలు అని చెప్పి అర్థం వస్తుంది. లేదా మేఘాల జీమూతకు రాసుకోవచ్చు. పర్యాపదం కొత్త పదం వచ్చింది కదా, అది తెలుసుకోవడం మంచిది మనకు. ఘనః లోకానం తాపం హరతి. హర్షయంతి కాదండి, ఎందుకంటే హృదు దాన్ని ఉపయోగిస్తున్నాం కదా, అందుకే. 4వ వాక్యం రాసుకోండి. మహోదయ మూడవ వాక్యం చెప్పండి మహోదయ. ఘనః లోకానం తాపం హరతి, లేదా జీమూతః లేదా మేఘాః లేదా బహువచనం ఘనః. ఉండాలి కదా. ఘనాః. తాపం హరంతి, ఓకే, అది బహుశా పెట్టారు. తాపం హరంతి మేఘాః లేదా ఘనాః లోకానం తాపం హరంతి, లోకానం తాపం హరంతి. ధన్యవాదం మహోదయ. నెక్స్ట్ వాక్యం 4వ వాక్యం చూడండి. నేను నీ మనోహరమైన గీతం యొక్క నేను నీ మనోహరమైన గీతం యొక్క రాగం చేత చాలా ఆకృష్టునయ్యాను. అహం తవ మనోహారినా గీతయా, అహం తవ మనోహారినా గీతయా అంటే గీతం ద్వారా అని అర్థం. అహం తవ మనోహారినా, తృతీయ భక్తి ఎక్కువ ఇక్కడ సంకేతం ఇవ్వండి. అహం తవ మనోహారినా గీతయా, గీతాయాః రాగేణ, గీతం యొక్క అలాగూ రాసుకుని స్పష్టత. గీత డైరెక్ట్ రాసేసుకోవచ్చు. గీతం చేత ఆకృష్టాన్ని. గీతం అంటే గీతం యొక్క గీతం ఒకటి ఉంటుంది, గీతం యొక్క రాగం. గీతం అంటే అన్ని వస్తాయి అనుకోండి. అహం తవ మనోహారినా గీతయా ప్రసభం కృతః, అంటే అత్యంత ప్రసన్నుడయ్యాను, ఆకృష్టుడయ్యాను అర్థం. ప్రసభం హృతః, ప్రసభం అంటే ప్రకృష్టంగా అంటే ఎక్కువగా అని అర్థం. ప్రసభం హృతః. గీతరాగాత్తని సమస్త పదంలో రాసుకోవచ్చా మహోదయ? గీతారాగాత్, గీతారాగేణ, గీతారాగేణ మనోహారినా గీతారాగేణ, గీతాయాః రాగః గీతారాగః తేన గీతారాగేణ. కాబట్టి సమస్త పదం రాసుకోవచ్చు. అహం తవ మనోహారినా గీతారాగేణ ప్రసభం హృతః, లేదా గీతాయాః రాగేణ విడదీసుకుంటే దాన్ని కూడా ఇంకా గీతాయాః రాగేణ. కానీ సమస్త పదం రాసుకోండి. మనం సమాసాలను వాడుకుంటున్నాం కదా. గీతారాగేణ ప్రసభం హృతః. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. కరిణ్యః గతిః కస్య మనః న హరతి, కస్య మనో న హరతి. కస్య మనో న హరతి. కరిణ్యః గతిః కస్య మనో న హరతి. కరిణ్యః గతిః కస్య మనో న హరతి.
కస్య మనో న హరతి. కస్య మనో న హరతి. కస్య మనో న హరతి. ఎవరి యొక్క మనసును హరించదు అంటే అందరినీ హరిస్తుంది. కస్య మనో న హరతి ప్రశ్నవాచకంలో. మహోదయ గతి రాగిన అన్నప్పుడు గా అల్ప మహాప్రాణమా అల్ప ప్రాణమా? ఏదనుకోండి గతి రాగిన అని చెప్పారు కదా, గతి రాగిన. గా గతి రాగేన, రాగినాక రాగ శబ్దం పుల్లింగ రాగేన. అదే గా అనేది అల్ప ప్రాణం రాగేన రాగేన అనా వస్తుందండి. అనాకారం వస్తుంది. రాగేన అట్ కుప్ వాంగ్ ను వ్యవాయపి కదా, కకారం ఉన్న కూడా వచ్చేస్తుంది, పర్వాలేదు. అనాకారం వస్తుందండి. అస్తు. హతిన్యః గతి కస్య మనో న హరతి. యదా గజమానం కిం వా మనో న హరతి. గజగమనం గజ డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. అని స్త్రీలింగ శబ్దం కదా, ఆడ ఏనుగు అంటున్నాడు. కరిణ్యః అని చెప్పామట. కరిణః పుల్లింగం, కరిణి స్త్రీలింగంలో. గజమానం అది సామాన్యంగా ఆ ప్రయోగాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. గజ గమనం కిం వా మనో న హరతి రాసుకోవచ్చు. కొంచెం ప్రౌఢంగా ఉంటుందన్నమాట. తప్పు లేదు, రాసుకోవచ్చు. ఇది అట్లాంటి ప్రయోగాలు రావాలి మనకు, అది అభ్యాసం మీద వచ్చేస్తాయి. అది కూడా బ్రాకెట్లో పెట్టుకొని రాసుకోండి. గజ గమనం కిం వా మనో న హరతి. గజ అంటే ఏనుగు, సామాన్యంగా ఏనుగు శబ్దం తీసుకున్నాను సామాన్య సంధ్యా రూపంలో. గజ గమనం కిం వా మనో న హరతి. అది ఇంకో లేదని బట్టి ఈ రకం రాసుకోవచ్చు, అది రాసుకోండి. హృదయ ఇవి ఆరోది కొంచెం చెప్తారు మోదయ. ఏంటండి ఆరోది? ఇంకా ఆరు చెప్పలేండి, ఆ రేపు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఏదో గజగమనం అన్నారు మోదయ, నేను వినలేదు. ఆ రోజు కాదు, అదే వాక్యం ఇంకో రకం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిన వాక్యం ఇంకో చెప్పండి రకం. మోదయ, ఒక్కసారి రాసుకుంటాను మోదయ. గజగమనం గజగమనం మనో న హరతి. కిం వా మనో న హరతి. ఎవరి యొక్క మనసును హరించదు. కిం వా మనో న హరతి. మనో ఆ మిషన్ మారమా మిషన్ వద్దు. కిం వా మనో న హరతి. ఓకేనా, అదే వాక్యం ఇంకా ఇలా రాసుకోవచ్చు కొంచెం. గురుగారు ఈ రెండో వాక్యంలో త్వం మమ సందేశం ఏంటి సార్ అక్కడ చెప్పారు? నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు అనే వాక్యంలో త్వం మమ సందేశం హరతు హరతు హరతాం హరంతు. హర తీసుకెళ్ళు, లేజావు. త్వం మమ సందేశం హర రుదాత్మ ఉపయోగించమని చెప్పారు కదా, హర శబ్దం. చెప్తే క్లాస్ ఉంటే ఓకే అండి. మిగిలిన వాక్యాలు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అని, ఇంకా వాటిని రేపు చెప్పుకుందాం. వీలైతే రేపు నెక్స్ట్ అభ్యాసం మొదలు పెట్టుకుందాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి.